హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇది నా ఫ్రైడే రోజు డే ఎలా జరిగింది అనేది వ్లాగ్ అనమాట. 2-3 డేస్ నుంచి రోజు లేట్ అయిపోతుందని ఈరోజు కొంచెం వేగంగా లేచానమాట. ఎందుకంటే ఈరోజు పెసరట్ల పని పెట్టుకున్నాను. అట్లు అలాంటివి వేసామనుకోండి అప్పుడు మనకి ఎక్కువ పని ఉంటుంది కదా, టైం సరిపోదు. దానికి తోడు ఈ మధ్యన టైం కూడా చాలా వేగంగా అయిపోతుంది కదా, మనకు సమ్మర్ వచ్చినంత వరకు ఇదే ప్రాబ్లం. ఇంకా డే వేగంగా అయిపోద్ది. ఇగోండి పెసరట్ల కోసం పెసరపిండి అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఇంకా వీకెండ్ వచ్చిందంటే దోసపిండి ఇడ్లీ పిండి ఉండదు కదా, అప్పుడు పెసరట్టు ఉప్మా అలాంటివి ఏవైనా చేస్తారనమాట. అలానే ఈవినింగ్ స్నాక్స్లోకి కొమ్ము శనగలు నానబెట్టి పక్కన పెట్టా. ఒక్కొక్క రోజు స్నాక్స్ లాగా కొమ్ము శనగలు, రాజ్మా అలాంటివి ఉడకబెట్టిస్తానమాట. ఇప్పుడైతే స్ప్రౌట్స్ లేవు, సో దానికి బదులుగా ఈరోజు కొమ్ము శనగలు నానబెట్టా. అలానే పెసరపిండి రెడీ చేసి పక్కనైతే పెట్టుకున్నాం చూడండి. పెసరపిండిలో పసుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా వస్తుంది. అలానే పసుపు మన ఒంటికి మంచిది కదా, ఏదో రకంగా వెళ్తే మంచిదే కదా, సో అందుకే నేను పెసరట్లో పసుపు వేసాను అనమాట. అలానే దీంట్లో కాంబినేషన్గా పల్లీ చట్నీ తయారు చేశాను. మనం పెసరట్లోని పెసలతో పాటు బియ్యం వేసుకున్నాం అనుకోండి, దోశ చాలా అంటే చాలా బాగా వస్తుంది. అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి చాలామంది చాలాసార్లు చెప్పాను నేను, మళ్ళీ ఎవరైనా కొత్తగా చూస్తే వింటారు కదా అని. ఇంకొండి దోశ ఎంత బాగా వచ్చింది చూడండి. ఈరోజు కొంచెం వేగంగా లేచిపోయాను కదా, తయారు చేసి కాసేపు పక్కన పెట్టాను అనమాట. దోశ బాగా వస్తుంది. అలానే పెసరట్టు పైన అల్లం, ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చట్నీ కూడా అక్కర్లేదు అనమాట. నేను మా ఆయన తినేటప్పుడు అలానే తింటాం, కానీ పిల్లలకి మాత్రం ప్లెయిన్గానే ఇస్తానమాట, వాళ్ళు తినరు అందుకని. వండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇద్దరికి ఇచ్చేస్తున్నాను, ఇలాగా వేడివేడిగా ఇస్తానమాట. ఈ మధ్యన క్లైమేట్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది కదా, మార్నింగ్ టైం అంతా చలేస్తుంది, ఆఫ్టర్నూన్ టైం అంతా ఫుల్ ఎండ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఎండాకాలమే కదా, రథసప్తమి ఇంకెన్ని రోజులు లేదు కదా, ఫుల్గా ఎండలు వస్తాయి కదా. ఇవ్వండి పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి జడలు వేసుకొని రెడీ అయిపోయి స్కూల్కి రెడీ అయిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళిద్దరిని దించొచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని నేను మళ్ళీ వంట పనిలో పడ్డాను. ఇవ్వండి లంచ్ తర్వాత బ్రేక్లోకి మష్క్ మిలన్ పెడుతున్నాను అనమాట. ఈరోజు అంబలి తయారు చేయలేదు, ఇంకా వీక్లీ 2 డేస్ ఆపేద్దాం అంబలి రోజు ఎందుకు అనేసి ఇంకా ఈరోజు చేయలేదనమాట. అందుకనే లంచ్ తర్వాత బ్రేక్లోకి ఈరోజు ఫ్రూట్సే పెడుతున్నాను, మష్క్ మిలన్ ఇంకా కొన్ని గ్రేప్స్ ఇలా పెట్టేశారనమాట. ఇంకా వాళ్ళు కూడా రోజు ఇచ్చామనుకోండి తినడానికి చిరాకు అయిపోతారనమాట, రోజు ఇదేనా ఏముండదని. ఫ్రూట్స్ తినడానికి ఇంకా టైం అవ్వట్లేదు, అందుకనేసి ఈరోజు ఫ్రూట్స్ పెట్టాను. అలానే లంచ్లోకి కాలీఫ్లవర్ కర్రీ తయారు చేశాను, మెంతికూర ఫ్రై చేశానమాట. ఇంకా అదొక బాక్స్ ఇదొక బాక్స్ కలిపి పెట్టేద్దాం కదా అనేసి ఇలా కలిపేస్తున్నాను. మెంతికూర ఫ్రై చూసారా భలే ఉంది కదా, కాకపోతే మా పిల్లలకి నచ్చదనమాట. స్కూల్కి పెట్టామనుకోండి కామ్గా తినేస్తారు, ఇంటికాడ పెడితే మాత్రం మామూలుగా రాగాలు తీరనమాట, నచ్చలేదని. ఇంకా అందుకని బాక్స్లోకి పెట్టేస్తున్నాను. అలానే ప్రతి వెడ్నెస్డే మాకు సంత అయ్యేటప్పుడు ఆకుకూరలు తెచ్చి వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఆకుకూరలు పెడతానమాట పిల్లలకి. నేను మాట్లాడుకుంటూ పెద్ద డబ్బాలో వేస్తాను, పెద్ద డబ్బాలో వేసాం అనుకోండి ఆ పెద్ద డబ్బా నిండా ఆకుకూర పెట్టేసాను గోల గోల చేసేస్తారనమాట. అందుకని పక్కన చిన్న డబ్బాలోకి మార్చేసా. పెద్ద డబ్బాలోకి ఏమో కాలీఫ్లవర్ కర్రీ తయారు చేసిన టమాటా వేసి అదొక బాక్స్ ఇదొక బాక్స్ అయితే ఇలా ప్యాక్ చేస్తానమాట. ఈరోజు 2 కూరలు అయ్యాయి, ఇంకా చారు ఏం పెట్టలేదనమాట. ఇదనమాట రోజు ఉండే పంచాయతీ ఇది. ఉదయాన్నే లేచి పిల్లలు రెడీ చేయడం, ఇల్లు క్లీన్ చేయడం, పూజ ఇవన్నీ కూడాను. అలానే ఈరోజు మన యూట్యూబ్లో ఒకళ్ళు మన సబ్స్క్రైబర్ మన వెల్ విషర్ మన దగ్గర అయితే ఒక శారీ ఆర్డర్ పెట్టుకున్నారనమాట. ప్రతిసారి అడుగుతారు బెంగళూరుకి అది పంపిస్తారు ఇది పంపిస్తారమ్మని, కానీ డౌట్ అనమాట, ఇక్కడి నుంచి వెళ్తుందా వెళ్దా నాకు డౌట్ ఉండేది. అయితే ఫైనల్గా ఈరోజు అయితే లక్ష్మీ గారు అయితే ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు మన దగ్గర. అయితే మన దగ్గర ఎప్పుడు ఫస్ట్ టైం మనం పెట్టిన ప్రోడక్ట్ని ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి మనం ఏదో ఒకటి మనకు తెలిసినంతలో వచ్చినంతలో చిన్న గిఫ్ట్ ఇస్తాం కదా. అయితే నేను ఇప్పుడు ఆవిడ కోసమని కొబ్బరి లడ్డూలు తయారు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒకసారి నేను కొబ్బరి లడ్డూలు తయారు చేసి పెట్టేటప్పుడు కొబ్బరి లడ్డూలు మేము మిస్ అవుతున్నామమ్మా, మేము బెంగళూరులో ఉన్నాం, అంతవరకు రావు కదా అని అన్నారనమాట. ఇప్పుడు ఎలాగో శారీ ఆర్డర్ పెట్టారు కాబట్టి నా తరపు నుంచి ఒక చిన్నగా తయారు చేసి పంపిద్దామని చిన్న ఆలోచన అనమాట. ఇంకా నేనైతే ఈరోజు లడ్డూలు తయారు చేసి పెట్టాలని గట్టిగా ఫిక్స్ అయిపోయా. అంటే ఏదో పర్సో క్లిప్పో ఏదైనా కొని పెట్టియచ్చు, కానీ నా గురించి అంత ఎక్కువ ఆలోచించి మన వీడియోస్ చూసి మంచి మంచి కామెంట్స్ పెట్టేటప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదనమాట. చక్కగా నేను చాలా హ్యాపీ అయిపోయి వంట చేస్తున్నాను. రియల్గా చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి మనల్ని అర్థం చేసుకోరు కదా, యూట్యూబ్లో చూసి నేను ఎవరో తెలీదు ఏమో తెలీదు కానీ మంచి మంచి కామెంట్స్ పెడతారు, నువ్వు ఇంకా బాగా చేయాలని మంచిగా విష్ చేస్తారు కదా, నాకు అది బాగా నచ్చుతుంది అనమాట.
సో అందుకనే నేను ఈరోజు ఈ పని చేయాలని మధ్యాహ్నం ఏం పని పెట్టుకోకుండా ఈ పని చేసేస్తున్నాను. అలానే నేనే కొరియర్ కూడా చేస్తానన్నమాట ఈసారి అందుకని. అలానే వాళ్ళ పాపకు చెప్పారంట, నాకు ఈ కలర్ శారీ కావాలి ఆర్డర్ పెట్టని. వాళ్ళ పాప మెసేజ్ చేసి చాలా బాగా చెప్పారనమాట. మీ వీడియోస్ చూస్తారు మా అత్తయ్య, నచ్చుతుంది తనకి అనేసి. అలానే మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందని కూడా అన్నారు. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను ఆ మాట అనగానే. మన గురించి ఇంత మంచిగా ఆలోచించేటప్పుడు వాళ్ళ కోసం మనం కొంచెం కష్టపడి ఏం తయారు చేయలేమో చెప్పండి. సో అందుకని ఈరోజు కొబ్బరి లడ్డూలు తయారు చేస్తున్నాను అనమాట. అలానే చూడండి ఇక్కడ మెసేజ్ కూడా నేను అబద్ధం చెప్పానేమో అనుకుంటారు కదా, నిజమే చెప్తున్నాను. అంటే నేను అందరివి చూపించలేను అనమాట. నాకు కొన్ని కొన్ని నచ్చుతాయి కదా, ఎప్పటి నుంచో నా పేజ్ని ఫాలో అవుతున్న వాళ్ళు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఏదైనా చిన్నది చెప్పినా బాగా అనిపిస్తుంది. సో అదంతా నిజమే. ఇదిగోండి ఇప్పుడైతే నేను కొబ్బరి లడ్డూలు తయారు చేస్తాను కదా, కొబ్బరి బాగా ఫ్రై చేస్తాను. ఏం వేయలేదు, ఉత్తి కొబ్బరే వేస్తాను. ఎందుకంటే కొబ్బరిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్తో బాగా ఫ్రై అయిపోద్ది అందుకని. ఆ తర్వాత బెల్లంని అయితే ఇలా పాకం తీసాను అనమాట. నార్మల్గా తీగ పాకం తీయాలి. నేను ఈ ఫోన్ చూపించేలోపు చిన్న పాకం ఎక్కువ వచ్చిందనమాట. కొంచెం గట్టిగా ఉంటాయి అంతే, అంటే మరీ గట్టిగా కాదు, చిన్న గట్టిగా. ఇంక కొబ్బరి కూడా వేసేసిన తర్వాత అందులో యాలకుల పొడి వేసి కొంచెం నెయ్యి కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా ఇలా మిక్స్ చేస్తాను చూడండి. ఇది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టేయడమే. ఇంకా నేనైతే ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో చేస్తున్నాను కొబ్బరి లడ్డూలు. మన ఇంటికి వంట చేయడానికి నరేష్ వస్తాడు కదా, వాడికైతే ఇలాంటి వంటలన్నీ బాగా వచ్చనమాట. టక్క చేసేస్తాడు. ఇంకా కొంచెం కొంచెం నేను చెప్తుంటే చేసేస్తాడు. కానీ ఈరోజు లేడనమాట, పండగ కూరెళ్ళిపోయి ఇంక అట్టే ఉండిపోయాడు అనమాట. ఇంకా పండగ మొత్తం వదలనట్టుంది, రాలేదు. ఇంక సరే కొంచెమే కదా అనేసి ఇంకా నేనే తయారు చేసుకుంటున్నాను. ఓన్లీ 2 కొబ్బరికాయలు తెచ్చి ఇలా చేస్తున్నాను అనమాట. ఓన్లీ ఇప్పుడు మనం బెంగళూరు పంపించడానికి మాత్రమే తయారు చేస్తాం అనమాట. కొన్ని కొబ్బరికాయతో ఇలాగ లడ్డూలు, కొన్ని లడ్డూలు అయితే వాళ్ళు మన చీర కోసం ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తున్నారంటే అంత వేగంగా వస్తుందని. అందుకే ఇంకా ఈరోజే చేసి ఈరోజే కొరియర్ చేసి ఇచ్చేయాలన్నమాట. ఇంక ఈరోజు ఇదే పని పెట్టుకున్నా. ఇగోండి నెయ్యి చేతికి రాసుకొని లడ్డూలు చుడుతుంటే చెయ్యి మామూలుగా కాలట్టదనమాట. నెయ్యి వేగంగా వేడైపోద్ది కదా, దానికి తోడు వేడిగా ఉండేటప్పుడే చుట్టియాలి కదా, లేకపోతే గట్టిగా అయిపోద్ది కదా. ఇంకా చెయ్యి బాగా కాలుతుందని ఇంకా మనం పంపించాల్సిన నెయ్యితో చుట్టేసి ఇంకా కొన్ని మిగిలిన ఉన్నాయి కదా, వాటిని అయితే కొంచెం చేతులు తడి చేసుకుని చుట్టేసాను, చాలా మండుతుందని. ఇవ్వండి మొత్తానికైతే అయిపోయింది. 1 గంటలో పని ఫినిష్ అయిపోయింది. చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో. కుమారి వస్తే క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. చూడండి చెయ్యి బాగా కందిపోయినట్టు అయిపోయిందనమాట. అంటే చాలా వేడిగా ఉంది కదా అందుకనేసి. ఇంక ఇదనమాట సంగతి. ఇది జరిగింది. ఇంకా మధ్యాహ్నం అయితే ఇవన్నీ తయారు చేసి పెట్టేశాను. అలానే పర్టికులర్గా వాళ్ళు గ్రీన్ కలర్ శారీనే కావాలని చెప్పారనమాట. అది మనం తీసి పెట్టేసాం అనుకోండి పక్కన అయిపోద్ది. ఇదిగోండి గ్రీన్ కలర్ శారీ, ఇంకా వాళ్ళ కోసం ఒక డబ్బా అయితే పక్కన పెట్టా. అలానే మనకి లాస్ట్ టైం మనం డ్రెస్సులు పెట్టాం కదా, ఆ డ్రెస్సులు కూడా ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఇవే ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా అయితే ఫస్ట్ టైం డ్రెస్సులు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే పెట్టుకున్నారనమాట. సో వాళ్ళు నాకు దగ్గరలోనే ఉంటారు, కొరియర్ ఏం చేయక్కర్లేదు అనమాట. సో వాళ్ళకి కూడా ఇచ్చేద్దాం మీ డ్రెస్సెస్తో పాటు వెళ్ళి దారిలో అని చెప్పేసి ఈ 2 అయితే పక్కన పెట్టుకున్నా. అంటే మనకు నెక్స్ట్ గల్లీలో ఉంటారు. సో అదనమాట. వాళ్ళకు డబ్బా అండ్ బెంగళూరు కోసం ఒక డబ్బా తయారు చేసి అయితే పక్కన ఇలా పెట్టాను. ఈలోపు నాకు కొంచెం పని ఉంటే చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ మళ్ళీ మా చిన్న పాపని తీసుకురావడానికి వెళ్తాను కదా, అప్పుడు కొరియర్ చేసేసి చిన్న పాపని స్కూల్ నుంచి తీసుకుని వచ్చేద్దాం కదా అనేసి. ఇవ్వండి బాగానే చల్లారిపోయి కొంచెం గట్టిగా అయ్యాయి అనమాట. అయినా టేస్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అది నచ్చిందా లేదనేది ఖచ్చితంగా నాకు వాట్సాప్లో చెప్పండి. ఇవ్వండి వాళ్ళకు డబ్బా వీళ్ళకు డబ్బా అయితే సర్దిసా. ఇంకా ఇవన్నీ చక్కగా ప్యాక్ చేసేయడమే. అలానే మనం ఆన్లైన్లోనే ప్యాకింగ్ కవర్స్ పెట్టాం కదా, అవి అయితే రాలేదనమాట. అమెజాన్లో పెట్టాను అవి రాలేదు, మీషోలో పెట్టాను అవి రాలేదు, ఫ్లిప్కార్ట్లో పెట్టాను అప్పుడు రాలేదు. ఇంకా ఏం చేసేది లేక కొరియర్ ఆవిడ అమ్ముతుందన్నమాట. ఒక్కొక్క కవర్ 20 రూపీస్. ఇంకా ఆవిడైతే పెద్ద గయ్యాల గంప అనమాట, మామూలుగా అరవదు, పెద్దగా మాట్లాడేస్తుంటుంది. కానీ ఇంకేం చేయలేము. ఇంకా రోజు అంటే ఆవిడకి వందలు కొరియర్లు చేయాలంట. నేను ఎక్కడి నుంచి తేవాలి చెప్పండి, వందల కొరియర్స్. ఇంకా అలా ఉంటుంది అనమాట. ఫస్ట్లో మనకు తెలియనప్పుడు ఎవరైనా అలాగే మాట్లాడతారు కదా. ఇంకా నేనైతే రోజు శారీస్ పంపించేస్తే ఆవిడే ప్యాకింగ్ చేసుకుని అన్నీ చేసుకుని పంపించుకుంటుంది అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటుంది కానీ ఇంకా మన దగ్గర చాయిస్ లేదు కదా, అందుకని మనం ఎప్పుడు డీసీ కొరియర్ నుంచి చేస్తానన్నమాట నేను. ఈసారి కొరియర్ మార్చుదాం, ఫస్ట్ ఇది బెంగళూరు కదా, ఒకసారి ట్రై చేద్దాం వేరే దాంట్లో ఎలా ఉంటుందో, ఇది ఒక్కటే కదా తీసుకొని వెళ్దామని ఇంక ఇంట్లో ఉన్న కవర్లోనే ప్యాక్ చేసి తీసుకొని వెళ్తున్నాను. చూద్దాం, మాకు దగ్గరలో మరొకటి ఉందంట ప్రైవేట్ది కొరియర్ది.
ఒకసారి చూద్దామని ఇలా వెళ్తున్నాను. ఒకవేళ అక్కడ కవర్స్ ఉంటాయా ఉండవా అనేసి నేనైతే ముందు జాగ్రత్తగా ఇంటి దగ్గర నుంచి ఒక కవర్లో అయితే పట్టుకొని వెళ్తున్నాను. అక్కడ ఉంటే చేంజ్ చేసేద్దాం, లేదంటే ఇదే పెట్టడానికైనా ఉంటుంది కదా. సో అందుకనేసి నార్మల్గా రెగ్యులర్గా మనం తీసుకెళ్ళిన ఆవిడైతే వేసేద్ది, కానీ ఆవిడకి నాకు పడట్లేదు అనమాట ఈ మధ్యన. గంటకు ఒక కాస్ట్ చెప్తుంది, ఒక్కొక్కసారి ఏమో 100 అంటుంది, ఒక్కొక్కసారి 200 అంటుంది, ఒక్కొక్కసారి 300 అంటుంది. ఆవిడ నోటుకు వచ్చినట్టు చెప్తుంది అనమాట కాస్ట్లు. ఇంకా సరే ఇంకో దగ్గర ట్రై చేద్దాం ఎలాగుంటుందో. నాకు ఇప్పుడు తెలిసినట్టు అవుతుంది, కొరియర్ అయిపోద్ది, రెండు ఒకసారి చెక్ చేద్దాం అనేటట్టు ఈరోజు వెళ్తున్నాను నేను. ఇంకా అందుకని బయలుదేరాను అనమాట. ఎందుకైనా మంచిదని జస్ట్ అయితే ప్యాక్ చేశాను ఇంట్లో ఉన్న కొరియర్ కవర్తో. అక్కడ ఒకవేళ ఉంటే మాత్రం మార్చేద్దామని. ఇవైతే దారిలో అంటే నాకు ఫ్రెండ్, యూట్యూబ్ ద్వారానే ఫ్రెండ్, యూట్యూబ్ నుంచే పరిచయం అయింది. మనకి నెయ్యి డబ్బా ఇచ్చారు కదా, వాళ్ళే అనమాట. ఆవిడకే ఇచ్చేసి ఇలా అయితే వచ్చాను. అయితే వేరే సెంటర్కి వెళ్ళాను, కానీ ఇక్కడికన్నా ఎక్కువ రేట్లు చెప్పారనమాట. అది నేను ఇంకా తీయలేదు. వెంకటేశ్వర కొరియర్ సెంటర్ అంటది. నార్మల్గా ఈవిడ అరుస్తుంది కానీ తక్కువ రేట్లు చెప్తుందేమో అనుకుని మళ్ళీ ఈవిడ దగ్గరికి వచ్చానమాట. అంటే వాళ్ళు ఇంకా 300 చెప్పారు బెంగళూరుకి పంపడానికి, 700 గ్రామ్స్ అలా. అయితే ఈవిడేమో లాస్ట్ టైం 150 చెప్పింది, ఇప్పుడేమో 200కి తీసుకుందనమాట. ఇంకా తప్పదు, ఇటువంటి కవర్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడికి వస్తే కవర్ ఇస్తుంది ఖచ్చితంగా. ఇంకా అలానే మనకు 2-3 ఉంటే కొరియర్స్ అవి కూడా చేస్తారనమాట. ఫేస్ తీయలేదు, ఎందుకు వచ్చింది మళ్ళీ చూస్తుందంటే గోల్ చేస్తుందని. అంటే ఆవిడ వాయిస్ అంతలాగా ఉంటుంది, ఏది మాట్లాడినా అంత పెద్ద కనబడుతుంది అనమాట. మొన్న ఒకసారి ఏదో కొరియర్లో అలానే చేసిందంట. అయితే మళ్ళీ వెళ్ళొద్దు అనుకున్నా, కానీ అక్కడే తక్కువ కాస్ట్ ఉంది, 2-3 చూసా, కానీ అక్కడే రీజన్గా ఉందన్నమాట. ఇంకా ఆవిడ కూడా అందుకే అంత కాన్ఫిడెన్స్గా ఉంది కాబట్టి అంత గట్టిగా అరిస్తుందేమో. ఈ చుట్టుపక్కల నాకన్నా తక్కువగా ఎవరు చెయ్యరనేసి ఆవిడకి కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది, అందుకని అది గట్టిగా మాట్లాడేసింది. అంతేనండి, చేసే పనిలో కరెక్ట్ ఉంటే ఎవరైనా అంతే కదా. ఇవ్వండి, ఈ వీక్ అయితే నేను క్రేప్ సిల్క్ శారీస్, ఇవి షైనింగ్గా చాలా బాగున్నాయి. అయితే ఇవి నేను సంక్రాంతికి తెచ్చినవే. అయితే తెచ్చిన వెంటనే ఇవి అయిపోయాయని నేను వీడియో పెట్టలేదనమాట. కానీ ఇవి చాలామంది మళ్ళీ రీఆర్డర్ పెట్టుకున్నారనమాట. చాలా బాగున్నాయి తెప్పియండి అంటే, అవి అయిపోయాయి అని చెప్తే మళ్ళీ కావాలన్నారనమాట. ఇందులో నేను 20 పీసెస్ తెచ్చాను, అంటే 20 శారీస్ తెచ్చాను అనమాట. 20 అయిపోయి మరొక 10 ఆర్డర్స్ వచ్చాయి. వాటితో పాటు మీకు కూడా ఎవరికైనా కావాలంటే తెప్పిద్దాం అనేటట్టు చిన్న ఆర్డర్ అయితే చిన్న వీడియో అయితే ఇలా పెట్టేస్తున్నాను ఈ వీక్. ఇంకా చూడండి, ఇవ్వండి, మంచి పింక్ కలరు, పీచ్ కలరు, గ్రీన్ కలరు, బేబీ పింక్ కలరు, అలానే ఆనియన్ పింక్ ఉంటుంది కదా, అది కూడా వచ్చిందనమాట. అది నేను వీడియో తీయకముందే వేరే వాళ్ళు తీసేసుకున్నారు, సో అది నేను పెట్టలేకపోయాను. ఒకవేళ మీకు కావాలంటే ఈ శారీస్లో ఏదైనా సరే నాకు ఆర్డర్ పెడితే ఒక 1 వీక్ తర్వాత అయితే నేను కొరియర్ చేయగలుగుతానమాట. ఇప్పుడే నేను ఆర్డర్స్ మళ్ళీ పెట్టాను, అవి రావడానికి 1 వీక్ టైం పడుతుందంట. శారీ అయితే మాత్రం చాలా మెత్తగా, కంఫర్ట్గా, ఎంత బాగుందంట అసలు. చాలా తేలిగ్గా ఉందన్నమాట, చాలా మెత్తగా. అసలు ఇంత తేలిగ్గా ఉన్న శారీ, ఇంత మెత్తగా ఉన్న శారీని ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే మాత్రం. అలానే ఒంటి మీద వేయగానే చక్కగా నిల్చుంటుంది తెలుసా, అసలు వేసుకుని ఫీలింగే లేదు, చాలా తేలిగ్గా ఉంది. అసలు చాలా కంఫర్ట్గా, క్లాత్ అయితే మెత్తగా, అసలు ఎంత బాగుందో. నేను శారీస్ది స్టార్ట్ చేసిన తర్వాత తెచ్చిన వెంటనే ఇంకెలా ఫొటోస్ రిలీజ్ చేసానో లేదా వెంటనే అయిపోయిన శారీ అనమాట. ఇవి 20 పీసులు టక్కన అయిపోయాయి, అసలు ఎక్కువ గొడవ చేయకుండా. అంటే నార్మల్గా ఒక 1 వీక్ 10 డేస్ ఉండకుండా వెంటనే అయిపోయాయి అనమాట. మళ్ళీ కావాలని కూడా ఆర్డర్ పెట్టుకున్నారు, లేట్ అయినా పర్లేదు ఎప్పుడైనా తెప్పించు ఉగాది కల్లా అనేటట్టు కూడా చెప్పారు. సో అందుకని మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారేమో అనేసి నేను మళ్ళీ ఈ వీడియోని, ఈ క్లిప్ ఇందులోకి యాడ్ చేశానమాట. లేకపోతే ఇది అయిపోయింది వద్దు అనుకున్నా. ఇవ్వండి, ఎంత మెత్తగా ఉంది, కలర్ అయితే చాలా బాగుంది. అలానే క్లాత్ కూడా బాగా షైన్ అవుతుంది అసలు. ఈ శారీస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు కట్టుకుంటారు చూసారా, వాళ్ళకైతే ఇంకా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ శారీస్ అయితే మాత్రం. అంటే చూడడానికి కూడా చాలా షైనింగ్గా బాగున్నాయి. ఇంకా మీకు కానీ ఈ శారీస్ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఈరోజు క్లాతింగ్ వీడియో ఇదనమాట. ఇంక ఈరోజు వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.